హాయ్ అండి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో. సో, మార్నింగ్ టైమ్ అనమాట. జావ తాగేసాం. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నీళ్ళైతే అమ్మాయి తీసిచ్చేసింది. సో, మ్యాక్సిమం అయితే ప్రెగ్నెన్సీలో కొబ్బరి నీళ్ళైతే ఎక్కువ తాగుతున్నాను. ఎక్కువ వామిటింగ్స్ అయ్యాయి కదా! డీహైడ్రేషన్ అవుతుంది బాడీ. ఇక అందుకనేసి అయితే కంపల్సరీ తాగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో అనమాట. ఆల్రెడీ అన్నం తినేసాం. ఆకలి అవుతుంది. మళ్ళీ ఆకలి అవుతుంది. సో, ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఒక్కొక్క రోజు అసలు ఫుడ్ ఏం తినాలనిపించదు. ఇంకొక రోజు అయితే ఫుల్ ఆకలేస్తుంది. ఏం తిన్నా ఇంకా 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 తినాలనిపిస్తుందండి. అయితే అమ్మ అయితే మళ్ళీ ఇక్కడ పెసలున్నాయి కదా! పెసలు ఆల్రెడీ అయితే మిక్సీ పట్టి అయితే ఉంచేసింది. ఇక పెసర గారెలు అయితే వేస్తుంది. భయపడుతూనే వేస్తుంది. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. సో, పప్పువి ఏవి తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇక అందుకనేసి నువ్వు తిన్నా కొన్నే తిననేది చెప్తుందనమాట. సో, వేడి వేడిగా అయితే గారెలు అయితే చేసింది. సో, ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎవరు వంట చేసుకుని వాళ్ళు అస్సలు తినలేరు. కొంతమంది, అందరూ అని అనను. సో, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరైనా చేసి ఇచ్చినా, ఎవరైనా ఇచ్చినా సో, టేస్ట్ అనిపిస్తుంది. సో, ఎక్కువ ప్రెగ్నెన్సీలో అనమాట. ఇక అందుకనేసి ఇంటికెళ్ళిన కాంచి 2-3 డేస్ మేమున్నాం కదా! ఆ 2-3 డేస్ కంపల్సరీ అమ్మ ఈవినింగ్ టైంలో గారెలో ఏదో ఒకటైతే చేస్తూనే ఉందనమాట. అందులో ఏంటంటే పెసలు, కొత్త పెసలు ఉంటాయి కదా! అవైతే టేస్ట్ అయితే చాలా బావుంటాయి గారెలకి. సో, ఇక అమ్మ అయితే కొత్త పెసలైతే తీసుకొచ్చేసింది. ఇంటికెళ్ళిన కాడ్నుంచి అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందనమాట. మొక్కజొన్న గారెలని, అవని, ఇవని. సో, ఇంటికెళ్తే నాకైతే ఫుల్ హ్యాపీ. ఫుడ్ అయితే ఎక్కువ తింటాను మా ఇంటికెళ్తే. సో, ప్రెగ్నెన్సీ అనే కాదు, నార్మల్ టైంలో కూడా అంతే. మా అమ్మ నార్మల్‌గా రోటి పచ్చడి చేసినా కూడా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే సాంబార్, నాకు సాంబార్ చాలా ఇష్టం మా అమ్మ చేసేది. సో, ఇవన్నీ అయితే చాలా బావుంటాయి. నార్మల్‌గా హాలిడేస్ వస్తే ఇంటికెళ్తాం కదా! సో, మా అమ్మ ఏం చేస్తుంది, లేకపోతే ఏం తినాలి అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది నా మైండ్‌లో. సో, ఏది చేసినా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మా అమ్మ ప్రిపేర్ చేసేది. సో, అందులో ఏంటంటే కొంచెం ఫుడ్ నేను ఎక్కువ ఇష్టపడతాననమాట. ఏ ఫుడ్ అయినా సరే. సో, నాకు మా అమ్మకి సేమ్ ఇష్టాలనమాట. మా అమ్మకి గారెలు ఇష్టం. అలాగే పకోడీలు కూడా ఈవినింగ్ టైంలో. సో, మొక్కజొన్న గారెలు ఇవైతే మా అమ్మ, నేను సేమ్ అనమాట. ఎక్కువ ఇష్టపడతాం ఇలాంటి ఫుడ్డు. సో, ఏదో తిన్నామన్నట్టు ఉండదు. ఇష్టంగా తింటామనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ గారెలు చేయడం అయిపోయింది కదా! గారెలైతే వేడి వేడిగా ఉన్నాయి. సో, దాంట్లో ఒక ఆనియన్ అయితే టేస్ట్ భలే ఉంటుంది. ఇక అందుకనేసి ఆనియన్స్ కూడా కట్ చేసి అయితే ఇచ్చేసింది. మ్యాక్సిమం అయితే నేను కొంచెం ఎక్కువే తిన్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి చాయ్ కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో, మా ఇంటికెళ్తే ఇలా ఉంటుంది. ఎక్కువ ఫుడ్ తినే పని మీదే ఉంటాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.